ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కనిగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో వైసీపీని క్లీన్ స్వీప్ చేస్తున్నారు. తాజాగా హనుమంతునపాడు మండలం కోటతిప్పలకు చెందిన 9 కుటుంబాలు, రసీదుపురంలో 4 కుటుంబాలు, తిమ్మారెడ్డిపల్లిలో 7 కుటుంబాలు, మహమ్మదాపురంలో 2 కుటుంబాలు, ముప్పాళ్లపాడు కిచంపల్లికి చెందిన 5 కుటుంబాలు, మొత్తం సుమారు 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ వారికి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ నుండి టీడీపీలో చేరికల సందర్భంగా ఆ గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. తప్పుడు ఆలోచనలు మన సరైన నాయకుడిని తెచ్చుకోకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది అయింది. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయింది. ఈరోజు సాగర కాలం మనకు వచ్చి ఉంటే మన జీవితాలు వేరే ఉంటాయి. నేను రామతీర్థం నుంచి కనిగిరి దాకా సాగర్ నీళ్ళు తెచ్చాము. ఇక్కడ కొందరు మీ మండలానికి రాలేదు. ఈ 10 ఏళ్ళు అయిపోద్దేమో, ఆ ఘనత నాకు పోద్దేమో అని బాధపడేవాడు. నేను కొత్త స్వార్థం ఉంటుంది కదా, నాయకుడు పేరు తెచ్చుకోవాలని. ఆ రోజు చేయలేకపోయానే మొత్తం అనే ఒక బాధ. ఆయన అప్పుడు ఏమన్నారు, ముందు చేయనండి, తర్వాత నిధులు ఇస్తామన్నారు. దాని తర్వాత అది పక్కన పడిపోయింది. ఈరోజు సాగర్ జలాలు వస్తే మన బిడ్డలు ఈరోజు ఎండాకాలం ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. అదే సాగర్ ఉంటే ఎక్కడైనా వర్షాలు పడ్డా వేరే డ్యాముల నుంచి అనుసంధానం చేసి నీళ్ళు తెచ్చుకోవాలి. కాబట్టి ఇది రాజకీయ వేదిక కాదు. ఇది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. నాకు ఒక అవకాశం ఏంటి, నేను గట్టిగా ఏమని అడుగుతా. ఇంతకుముందు అయితే మీ ఇష్టం అనేవాడు, కానీ ఈసారి నేను చేసే దమ్ము నాకుంది. ఓటేసి ఆలోచించి మీరు వేయండి. నా ఆశ అంతా కూడా ఈ గ్రామం తిమ్మారెడ్డిపల్లె అన్ని చోట్ల గుర్తింపు రావాలని చిన్నప్పటి నుంచి నా తపన. నేను స్కూల్లో చదువుతున్నా, క్లాస్ లీడర్గా ఉన్నా, హై స్కూల్ పోయినట్లే ఉన్నా, కాలేజీలో చదివేటప్పుడు అదేవిధంగా ఉండటం జరిగింది. కర్ణాటక చదివినా కూడా అక్కడ లీడర్గానే వచ్చా. తర్వాత ఇక్కడ మా గ్రామంలో సర్పంచ్గా మా నాన్నగారు అప్పుడు గతంలో చేశారు. తర్వాత అమ్మగారు మళ్ళీ ఆయన మండల వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. మా తల్లిగారు జెడ్పీటీసీగా ఉంది. అంటే మా గ్రామస్తులందరూ తెలుసు. మిగతా వాళ్ళకి చెప్తున్నా, నేను ఈ గడ్డను పుట్టాను కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయం చేసి డబ్బు సంపాదాలనే ఒక వ్యామోహంతో నేను ఎప్పుడు రాలేదు.